రాజ్యాంగం ఇచ్చిన రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనే హక్కు, అంటే రైట్ టు ప్రైవసీ అనే హక్కును హరించి వేసిన ఏ పోలీస్ అధికారిని కూడా వదిలే సమస్య లేదు. విన్నారు కదా తెలంగాణ ప్రజలారా, ఆర్ఎస్ ప్రవీణ్ గారు రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారు అని చెప్పేసి అన్నాడు. సార్ మీరు గట్లా మాట్లాడితే బూతులు లెక్కున్నది, మీ బీఆర్ఎస్ పార్టీలో కానీ నీకు కానీ రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అంటే సార్ అనేది సెల్యూట్ చేసేది. బహుజన బిడ్డలు, దళిత బిడ్డలు, ఇతను ఎక్కడైనా సభలలో మాట్లాడుతా అంటే మా రాజ్యం వచ్చేస్తుంది, ఇంకా 10-20 సంవత్సరాలకు మా రాజ్యం వస్తుంది, 100% బహుజన బిడ్డగా, ఒక దళిత బిడ్డగా సీఎం అవుతాడని చెప్పి తెలంగాణ ప్రజలు ఊహించారు ఆర్ఎస్ ప్రవీణ్ గురించి. కానీ ఈయనంత చిల్లర నా కొడుకు భూమి మీద ఇవ్వలేడు. సిగ్గుశరం ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ నీకు. నువ్వు బహుజన వాదాన్ని తీసుకొచ్చినావు కదా, దళితుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కొన్ని స్పీచ్లలో మాట్లాడినావు కదా, బహుజన బిడ్డలు రాజ్యాధికారం చేయాలని చెప్పేసి అన్నావు కదా. బీఆర్ఎస్ పార్టీలో బహుజన బిడ్డలు ఎవరైనా రాజ్యాధికారం ఉన్నాడా? వాళ్ళే సీఎంలు, వాళ్ళే మినిస్టర్లు, వాళ్ళే వర్కింగ్ ప్రెసిడెంట్లు కదా. సంకనాక నీకు పోయినావా వాళ్ళది? ఇయ్యాల మాట్లాడుతూ ఉన్నావు మైక్లో ముందర సిగ్గున్నదా? ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడినా అన్ని మర్చిపోయినావా? లక్షల కోట్లు దోసుకున్నారని నువ్వే అన్నావు కదా. పాస్పోర్ట్ బ్రోకర్ అన్నావు కదా కేసీఆర్ని, కేటీఆర్ గారు చిల్లర అన్నావు కదా. ఇవన్నీ మర్చిపోయినావా? వాళ్ళ సంకనాక నీకు పోయినావా బీఆర్ఎస్ పార్టీలా? ఇలా తెలంగాణ ప్రజలని వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీలు తీసుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మైక్లో ముందట వస్తా ఉన్నావా? సిగ్గుండాలి ఆర్ఎస్ ప్రవీణ్ నీకు. ఛీ, జై సేవలాల్. సిగ్గుండాలి కేసీఆర్.